నమస్కారం. ఈరోజు మనం వ్యాఖ్యాన శాస్త్రము గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అంటే హెర్మియోనెటిక్స్ అంటారు కదా. అవును, హెర్మినెటిక్స్. ఇది గ్రీకు పదం హెర్మియోనైన్ నుంచి వచ్చిందట. అంటే వివరించడం లేదా స్పష్టం చేయడం అని అర్థం. సరిగ్గా చెప్పారు. సరే, అసలు ఈ వ్యాఖ్యాన శాస్త్రం అంటే ఏమిటి? ఇది మనం మామూలుగా పుస్తకాలు చదివే పద్ధతి కాదనిపిస్తోంది. ఇది కేవలం చదవడం కాదు, అంతకంటే ఎక్కువే. ఇది ఒక ముఖ్యమైన పద్ధతి. ఇక్కడ కేవలం పదాల మీద దృష్టి పెట్టడం కాదు, దాని వెనుక ఉన్న పెద్ద చిత్రం, అంటే రచయిత ఉద్దేశమేంటి, ఆ కాలం నాటి పరిస్థితి ఏంటి, అసలు మొత్తం సందేశమేంటి, ఇవన్నీ చూడాలి. ఓ, అంటే పైపైన కాకుండా లోతుకెళ్లాలన్నమాట. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు, ఆ ఐటియోపియుడైన నపుంసకుడు ఉన్నారు కదా. గుర్తుంది, చదువుతూ ఉంటాడతను. అవును, అతను లేఖనం చదువుతున్నాడు. కాని ఫిలిప్పు వచ్చి వివరించే వరకు అతనికి దాని అర్థం తెలియలేదు. దీన్ని బట్టే తెలుస్తోంది, కేవలం చదవడం వస్తే సరిపోదు, దాన్ని సరిగ్గా వివరించేవాళ్లు, సరైన మార్గదర్శకత్వం కూడా అవసరమని. చూడండి, సరైన పద్ధతిలో శ్రద్ధగా అర్థం చేసుకోలేదు అనుకోండి, అప్పుడు చాలా సమస్యలు వస్తాయి. తప్పుడు అర్థాలు, అపార్థాలు పుట్టుకొస్తాయి. నిజమే. అవి చివరికి తప్పుడు సిద్ధాంతాలకు, అంటే తప్పుడు బోధనలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. అందుకే గంభీరంగా ఆలోచించడం, ప్రార్థనతో చదవడం చాలా ముఖ్యం. అవును. సరే, మరి ఈ అర్థం చేసుకునే పద్ధతిలో మొదటి స్టెప్ ఏంటి? విషయాన్ని చాలా సూక్ష్మంగా, జాగ్రత్తగా చూడటం. అదే మొదటి అతి ముఖ్యమైన అడుగు. చూడటం అంటే అక్కడ నిజంగా ఏం రాసి ఉంది అని మనల్ని మనం అడగాలి. దీనికి చాలా ఓర్పు కావాలి, ఏకాగ్రత కావాలి, ఇంకా ఖచ్చితత్వం కూడా అవసరం. ముఖ్యమైన పదాలేవి, ఏవైనా మళ్ళీ వస్తున్నాయా, వాక్యాలు ఎలా కట్టారు, ఆనాటి చరిత్ర, సంస్కృతి, నేపథ్యమేంటి, ఇలాంటివి చాలా గమనించాలి. ఈ పనిలో షార్ట్కట్లు, అంటే అడ్డదార్లు అస్సలు పనికిరావు. మనం మన సొంత ఇష్టాలని, అభిప్రాయాలని, లేదా మనకు ముందు నుంచి ఉన్న నమ్మకాలని, వాటిని తీసుకెళ్లి మూల గ్రంథం మీద రుద్దకూడదు. ఇది చాలా ముఖ్యం. అవును, అది చాలా ప్రమాదకరం. గ్రంథం ఏం చెబుతోందో దాని వెలుగులో మన అనుభవాలని, ఆలోచనల్ని చూసుకోవాలి. అంతేకాని మన అనుభవాలకి తగ్గట్టు గ్రంథానికి కొత్త అర్థాలు చెప్పకూడదు. అంతే కదా. గ్రంథానికి దాని సొంత అధికారం ఉంటుంది, దానికి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే దాన్ని తరచుగా దైవావేశితమంటారు కదా, దాన్ని మనం గౌరవించాలి. చాలా స్పష్టంగా చెప్పారు. మన ఆలోచనలు దానిపై రుద్దకూడదు.